నమస్కారము ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 2025వ సంవత్సరము జనవరి 14 మంగళవారము. శ్రీ క్రోధినామ సంవత్సరము, హేమంత ఋతువు, పుష్యమాసము, అలాగే కృష్ణపక్షము, పాడ్యమి తిథి, మంగళవారము. ఈరోజు సూర్యోదయము 6:49 సూర్యాస్తమయము 6:01 ఈరోజు ఉన్నటువంటి తిథి బహుళ పాడ్యమి. ఈ పాడ్యమి తిథి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3:21 వరకు ఉంటుంది. నక్షత్రము పునర్వసు ఉదయం 10:17 వరకు ఉండి అనంతరం పుష్యమీ నక్షత్రము ప్రారంభమవుతుంది. ఇక విష్కుంభ అనేటటువంటి యోగము ఈరోజు రాత్రి 2:58 వరకు, బాలవ అనేటటువంటి కరణము మధ్యాహ్నం 3:34 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు ఉదయము 7:55 నుండి 9:29 వరకు, తిరిగి రాత్రి తెల్లవారుజామున 4:01 నుండి 5:38 వరకు ఉంటాయి. ఇక రాహుకాలము మధ్యాహ్నము 3:13 నుండి 4:37 వరకు, యమగండ కాలము ఉదయం 9:37 నుండి 11:01 వరకు ఉంటాయి. వర్జ్యం ఈరోజు సాయంత్రం 6:20 నుండి 7:57 వరకు, దుర్ముహూర్త కాలము ఉదయం 9:04 నుండి 9:49 వరకు, తిరిగి రాత్రి 11:09 నుండి 12 గంటల వరకు కూడా ఉంటాయి. ఇక ఈరోజు పంచకరహిత ముహూర్తాలను అనుసరించి మంచి సమయాలు మనం తెలుసుకుందాం. ఉదయం 6:53 నుండి 8:43 వరకు, అలాగే ఉదయం 10:21 నుండి 11:57 వరకు, మధ్యాహ్నం 3:43 నుండి సాయంత్రం 5:55 వరకు, అలాగే రాత్రి 8:07 నుండి 10:14 వరకు, తిరిగి రాత్రి తెల్లవారుజామున 3:21 నుండి 4:42 వరకు కూడా ఈరోజు మంచి సమయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈనాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. రాశి ఫలాలు ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు దూర ప్రయాణాలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పలు రకాల ఊహించినటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. సంతృప్తి లోపాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని మీరు నివారణ చేసుకుంటూ ఉండాలి. దాన ధర్మాదులు చేసే అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. సంఘంలో గౌరవం కోసం తాపత్రయపడటం, ఆరాటపడటం జరుగుతూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలను పెంచుకునే ధోరణి ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఊహించినటువంటి విధంగా పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. పరామర్శలు కూడా చేస్తుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ అనేది ఉండకపోవచ్చు. మంచి వ్యక్తులతో కలిసి కొన్ని రకాల సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. శాస్త్ర సంబంధమైనటువంటి చర్చలు కూడా ఉంటాయి. విశాల భావాలతో కూడినటువంటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు ఇతరుల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రయాణాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. విద్యార్థుల కొరకు కొంత శ్రమ పడినప్పటికీ కూడా ఫలితాలను సాధించుకుంటారు. సామాజిక అనుబంధాలను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆర్థికపరమైనటువంటి నిలువలు తగ్గిపోకుండా జాగ్రత్త పడుతుండాలి.
పోటీల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. శత్రువులపైన విజయాలు సాధించుకుంటారు. ఊహించనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వైద్యపరమైనటువంటి సమావేశాలు, వైద్యపరమైనటువంటి కొన్ని రకాల సందర్శనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు సంతానపరమైనటువంటి అంశాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం తీవ్రంగా తాపత్రయపడుతుంటారు. పోటీల్లో గెలుపు కోసం కొన్ని రకాల నూతన పంథాలను అవలంబిస్తూ ఉంటారు. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. పట్టుదలతో కార్య సాధనను పూర్తి చేస్తారు. శత్రువులపైన విజయాలు సాధించి సంతోషపడుతుంటారు. విద్యార్థులకు చదువుల పరంగా కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు సౌకర్యాల కోసమై దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకున్నటువంటి తెలివితేటలను పెంచుకుంటూ ఉండాలి. పరిశోధనా రంగాలపైన ఆసక్తి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అవసరాలు ఏర్పడుతుంటాయి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. రాజకీయపరమైనటువంటి సభలు, సమావేశాలు లేదా విందులతో కూడినటువంటి చర్చలు కూడా ఉంటాయి. అన్ని రకాలుగా ఆదాయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయటంలో కష్టపడవలసి వస్తుంది. ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మాటల విలువలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ప్రశాంతతో కూడినటువంటి లాభాలు ఉంటుంటాయి. సౌకర్యాలను సమకూర్చుకుంటూ ఉంటారు. ఆహార విహారాదుల్లో అనుకూలత ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు మీకు రావాల్సిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యాలు కుదుటపడుతుంటాయి. మాటల విలువలు కూడా పెరుగుతుంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తపరచడం అనేది మంచిది. సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు మధ్యవర్తిత్వాలను కూడా మీరు ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అనాలోచితమైనటువంటి కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. నిర్ణయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించి పుణ్య బలాలను కూడా పెంపొందించుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు వివిధ కార్యక్రమాలు చేపట్టడంలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ఉంటారు. అన్ని విధాలుగా చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభాలను ఇస్తుంటాయి. ప్రకృతిని ఆరాధిస్తుంటారు. ప్రకృతి పైన పరిశోధనలు చేసే అవకాశాలుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు రకాల ప్రయాణాలతో కూడినటువంటి ప్రణాళికను రూపొందించుకుంటారు. సినిమా, టీవీ లేదా చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గొప్పలకు పోయి విలాసాలకు పోయి ఖర్చులు చేస్తుంటారు. అధికారికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి విచారణ, భయాలు కూడా ఏర్పడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాలుంటాయి. ఇవి ఈనాటి పంచాంగము, రాశి ఫలాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.